ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఊరటనిచ్చేలా తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగికి చెల్లించిన పీఎఫ్ సొమ్మును తిరిగి తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఉద్యోగి నిబంధనలను ఉల్లంఘించాడనే కారణంతో పీఎఫ్ సొమ్మును తిరిగి ఇచ్చేయాలని కోరడం సరైన నిర్ణయం కాదని తేల్చేసింది. ఉద్యోగి చెల్లించే పీఎఫ్ సొమ్ములు ఏమైనా నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ బాధ్యత యజమాని లేదా ఈపీఎఫ్ఓ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అంతేకాని ఉద్యోగి నుంచి తిరిగి నగదును తీసుకునే హక్కు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. యాజమానిపై చట్టపరంగా తీసుకునే హక్కు ఈపీఎఫ్ఓకు ఉంటుందని, ఉద్యోగిపై కాదని తెలిపింది. అసలు దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే జేబీ నృపేందర్ రావు అనే ఉద్యోగి ఓ సంస్థలో పనిచేయగా సంస్థకు సొంత పీఎఫ్ ట్రస్ట్ ఉండేది. 1981 నుంచి ట్రస్టుకు ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ హోదా ఉండేది. కానీ 2023 మార్చి 1న ఆ హోదాను సరెండర్ చేయగా 2023 జూలై 21న నృపేందర్ రావుకు 2.50 కోట్ల పీఎఫ్ చెల్లించింది. అయితే మరో 70 లక్షలు ఆయనకు రావాల్సి ఉంది. అయితే సదరు కంపెనీ పీఎఫ్ ట్రస్ట్ నిధుల్లో కొంత మొత్తాన్ని ఎస్ బ్యాంక్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసింది. కానీ ఆర్బీఐ ఆదేశాలతో ఎస్ బ్యాంక్ బాండ్ నిలిచిపోవడంతో ఉద్యోగికి విడతల వారీగా చెల్లింపులు చేశారు. అయితే ఎగ్జెంప్షన్ హోదా సరెండర్ చేసిన తర్వాత ఉద్యోగికి నేరుగా పీఎఫ్ బకాయిలు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని, ఉద్యోగి అందుకున్న సొమ్మును తిరిగి వడ్డీతో సహా చెల్లించాలని 2025 ఫిబ్రవరి 15న ఈపీఎఫ్ఓ రికవరీ నోటీసులు ఇచ్చింది. అయితే దీనిపై ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు విచారణ చేపట్టి తాజాగా కీలక తీర్పు వెలువరించింది. పీఎఫ్ సొమ్ము అనేది ఉద్యోగికి చట్టబద్ధంగా వచ్చే నిధులు అని తిరిగి చెల్లించాలని కోరడం సరైంది కాదని పేర్కొంది. ఎగ్జెంప్షన్ సరెండర్ తర్వాత పీఎఫ్ నిధులను ఈపీఎఫ్ఓకు బదిలీ చేసే బాధ్యత పూర్తిగా కంపెనీ దాని ట్రస్ట్ పైనే ఉంటుందని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అంతేకాని ఉద్యోగికి రికవరీ నోటీసులు జారీ చేసే హక్కు ఉండదని స్పష్టం చేసింది. రికవరీ నోటీసులు జారీ చేసే ముందు ఉద్యోగికి షోకాజ్ నోటీసులు జారీ చేయకపోవడం, వ్యక్తిగత విచారణకు పిలవకపోవడం నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొంది. దీంతో ఈపీఎఫ్ఓ జారీ చేసిన రికవరీ నోటీసులు ఈపీఎఫ్ఓ రద్దు చేసింది. ఈ విషయంలో యాజమాన్యం ట్రస్టుపై చర్యలు తీసుకునే హక్కు ఈపీఎఫ్ఓకు ఉంటుందని తేల్చింది.